హలో అండి. అందరికీ నమస్తే. మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ మొక్కని మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది డేలో ఈ ఫ్లవరు 3 కలర్స్‌గా చేంజ్ అవుతూ ఉంటదనమాట. సో, మా సైడ్ అయితే దీన్ని పత్తి మందారం అంటారు. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. అండ్ నేను లాస్ట్ వీడియోలో ఒక మొక్క చూపిచ్చి ఈ మొక్కని ఎవరైనా గుర్తుపడతారా అని అడిగినప్పుడు చాలామంది గెస్ చేశారనమాట. మా సైడ్ వచ్చేసి దాన్ని మన గుబ్బకాయ అంటారనమాట. యాక్చువల్‌గా అవి మన చిన్నప్పుడు అంటే 80s, 90s కిడ్స్‌కి అయితే ఎక్కువగా తెలిసి ఉంటది. అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ ఊర్లల్లో, సిటీస్‌లో కూడా మొక్కలు ఉంటుండే. అండ్ అవి సీజన్‌లో బాగా కాస్తాయి. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటారు. మనం అది తింటుంటే నోరంతా మడతబడిపోతుంటది నాలుకంతా కూడా. కానీ అవి పెద్ద వృక్షంలాగా అవుతది. సరే, మన నెక్స్ట్ జనరేషన్‌కి కూడా మనం తిన్న ఫ్రూట్స్ కొన్ని ఉంచితే బావుంటది వాళ్ళకి కూడా అనేసి విత్తనాన్ని అమ్మ బయటెక్కడో రోడ్ సైడ్ అమ్ముతుంటే తిని ఆ సీడ్స్ దాచిపెట్టి తెచ్చి గోవిందమ్మకిచ్చింది. గోవిందమ్మ అటు గోడ పొంటి ఒక 4, 5 పెట్టిందనమాట. ఒక్కటన్నా రాకపోతదా అని. అది ఆ చెట్టనమాట అండి. అందుకే దాన్ని ట్రిమ్ చేస్తూ దాన్ని కొంచెం ట్రయల్స్‌లో పెంచాలి, ఆ మొక్క ఉండాలి అనేసి గోడవార ఏయించాననమాట. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో వేయించాను. ఇంకా దాన్ని తీసి వేరే దగ్గర ఎక్కడన్నా నాటించాలి అని అనుకుంటున్నాననమాట. ఇకపోతే ఇక్కడ మొత్తం గోంగూర మడి మొత్తం ఖాళీ చేశాను చూసారండి. గోంగూర చాలా బుషీగా చాలా ఎక్కువ ప్లేస్లో వచ్చేసింది. అండ్ మనకు అంత యూస్ కూడా ఉండదు కదా, మనమేం సేల్ పర్పస్ కాదు కదా, మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి మన ఫ్యామిలీ నియర్ అండ్ డియర్ వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా ఎక్కువైపోతుందండి. అందుకే గోవిందమ్మకి లాస్ట్ టైము చెప్పొచ్చానమాట. ఇంకా మనం విత్తనాలు అవి పెట్టుకోవాలి కదా గోవిందమ్మ, ప్లేస్ కూడా కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రైనీ సీజన్లో అది బాగా ఇలా బుషీగా పెరిగేసరికండి అందులోకి వచ్చి ఏ పాములో ఏవైనా పురుగు ఏమైనా దాచుకున్నా కూడా గోవిందమ్మ వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. సరే, మనకైనా సేఫ్ కాదు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉందన్నమాట. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అయితే తీయించేశాను. ఇప్పుడు ఆ ప్లేస్‌లోనే అంటే ఒక 2 ఉంచానండి. ఎర్ర గోంగూర ఒక 2 పాదులు, తెల్ల గోంగూర ఒక 2 పాదులు ఉంచాననమాట. అయితే ఇప్పుడు ఇంకోటేంటంటే యాక్చువల్‌గా మనము లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ విత్తనాలు ఆంధ్రా నుంచి పసుపు, అల్లము, ఆకుకూరలు కొన్ని తీగ జాతులు తెప్పించాం కదా. పసుపు, అల్లం అయితే సూపర్ వచ్చాయండి. ఆకుకూరలు కూడా ఓకే. కానీ ఈ తీగ జాతివైతే నేను అనుకున్నంత జర్మినేషన్ అయితే రాలేదనమాట. అంటే నేను తెప్పించిందే వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయని. అందులో ఒక 50-60% జర్మినేట్ అయ్యాయి. కాకరకాయని, సొరకాయల్లో కొన్ని రకాలు, పొట్లకాయలో కొన్ని రకాలు అవన్నీ తెప్పించాను ఈసారి. కానీ అనుకున్నంత జర్మినేషన్ రాలేదు. అండ్ లాస్ట్ వీడియోలో నేను అట్లా అన్ని సీడ్స్ పెట్టినప్పుడు కూడా ఒకళ్ళిద్దరు కామెంట్ చేశారు, వీటిని కూడా మీరు నారులాగా తెచ్చి పెడితే తొందరగా గ్రోత్ వస్తుంది, ఖచ్చితంగా ఎన్నుకుంటాయి కదా, అంటే నాటుకోవడం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు కదా, అలా ఉంటాయి కదా అనేసి కూడా కామెంట్ పెట్టారు. సరేలే అని చెప్పి ఇంకా సిటీలో నేను ఎప్పుడు గోపాల్ నర్సరీలో తీసుకొస్తానండి. ఎక్కువ శాతం మోస్ట్లీ గార్డెనర్స్ అందరూ కూడా అక్కడే తెస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు కాబట్టి చాలామంది అక్కడికి వెళ్తారు. బట్ నేనుండే ప్లేస్ దగ్గర నుంచి గోపాల్ నర్సరీ ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ అనమాట. నా ఫ్రెండ్ వాళ్ళు కొంచెం దగ్గరలో ఉంటారు. పాపం తనని అడిగి తను తీసుకెళ్ళింది నన్ను ఆ రోజు. ఇద్దరం కలిసి వెళ్ళి కావలసిన తీగజాతి నారంతా కూడా తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో 10 days బ్యాక్ వీడియో అండి. అన్ని రకాలు తీసుకొచ్చాను. ఇంకా లైక్ మన వంకాయల్లో కూడా ఒక 2 రకాలు మనం పెట్టలేదు. అంటే మన ఎగ్ వైట్ కలర్లో రౌండ్గా ఉంటుంది కదా, ఆ వంకాయ ఒకటి, తర్వాత చారల వంకాయ ఒకటి, మన పరుపుల్లోనే చారలు వస్తాయి కదా, అవి కూడా ఒక 2, 3 తెచ్చానమాట వెరైటీకి. అంతే ఎక్కువ తీసుకురాలేదు, మళ్ళీ అంత వంకాయలమయం అవుతుందని 3 తెచ్చానమాట ఈచ్ వెరైటీకి.
ఇకపోతే తీగ జాతిలో బీరకాయలు, సొరకాయల్లో 2 రకాలు, పొట్లకాయలో 2 రకాలు, ఆ కాకరకాయలు అయితే మేల్ అండ్ ఫీమేల్, కాకరకాయల్లో 2 రకాలు, చిట్టి కాకరకాయలు, తర్వాత ఇలా అన్ని తీగ జాతి కూడా 2 చొప్పున తీసుకొచ్చానండి. ఒకటి పోయినా ఒకటి బతుకుద్దని. ఆ కాకరకాయ అయితే మేలు ఫీమేలు 2 తీసుకొని వచ్చానమాట. ఇంకా అవే కాకుండా పర్పుల్ క్యాబేజీ, తర్వాత మన లెట్యూస్, అలా కొన్ని రకాలు కూడా ఉన్నాయి. అసలు చూద్దాము శాంపిల్కి అనేసి అవి కూడా ఒక 5 చొప్పున అలా తీసుకొని వచ్చాను. ఇక్కడ అన్నీ కూడా గోవిందమ్మ అయితే పెడుతుంది. ఈ ప్లేస్ అంతా గోంగూర తీసాక చూడండి మనకి ఎంత ప్లేస్ యూటిలైజ్ అవుతుందో. దీనివల్ల ఏంటంటే మనము ఎక్కువ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు కదా, అందుకు కూడా అది కూడా ఒక రీజన్ అనమాట. దానికోసం కూడా అంతా తీయించాను. ఇంకా ఇదే కాకుండా మన పొలంలోనైతే చాలా పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. అవేంటంటే నేను చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఏదైనా సరే అండి మనం చేస్తూ ఉంటేనే చాలా విషయాలు నేర్చుకుంటాం అనమాట. అది నాట్ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్, నాట్ ఓన్లీ ఇన్ ఫార్మింగ్, ఎనీథింగ్, ఏ ఏ ఏ ఫీల్డ్లోనైనా సరే ప్రాక్టికల్గా మనము ఏదైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే దాని నుంచి చాలా నేర్చుకుంటాము. నేనైతే ఇది 100% బిలీవ్ చేస్తా. అందులో భాగంగా నేను ఇక్కడ చూసింది ఏంటంటే, మన పొలంలో ఒక 50 వరకు టేక్ చెట్లు ఉన్నాయండి మనకి 1 ఎకర్ ల్యాండ్లో. ఈ 50 టేక్ చెట్లు కాకుండా మన ఒక 4 కాదు, 1 2 3 4 అంతే 5 వేప చెట్లు ఉన్నాయి. ఒక 4 ఈ రోడ్ సైడ్ ఉండే పూలు పూస్తాయి చూసారా, ఆరెంజ్ అండ్ ఎల్లో. నేను మీకు చాలా వీడియోస్లో గుడిసె పక్కన ఒక 2, ఎంట్రన్స్లో ఒకటి, మన చిన్న పందిరేసాము అక్కడ ఒకటి చూపించాను కదా. ఆ చెట్లనైతే నేను ట్రిమ్ చేయించాను, కానీ టేకు చెట్లని అసలు టచ్ కూడా చేయలేదండి. ఏదో కింద అందినంత వరకు చేశారు, కానీ మెయిన్ ఎక్కువ బ్రాంచెస్ ట్రిమ్ చేయించలేదన్నమాట. నాకు ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు గోవిందమ్మ వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఊరు వాళ్ళు కానీ వీటిని ట్రిమ్ చేయించుకోండి నీడ వస్తుంది అని చెప్పారు. కానీ సరేలే ఒక 1 ఇయర్ అయినా సర్వైవ్ అయితే, అంటే అప్పుడు డబ్బులు కూడా మనం పట్టుకున్న డబ్బులకు ఒక్కొక్కటి యాడ్ అవుతుంటే ఖర్చు పెరిగిపోతుంది. సరే నెక్స్ట్ బడ్జెట్లో చేయించుకుందాము అని అనుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు అది తడిసి మోపెడైంది. దానివల్ల నాకు జరిగిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్గా చెట్లన్నీ పెట్టాం కదండి, ఆ కొమ్మలు చాలా పెద్దగా ఏపుగా పెరిగాయి అన్నమాట. వాటిని కట్ చేపించి వాటిని మళ్ళా మనం కింద పెట్టుకున్న చెట్లు డ్యామేజ్ అవ్వకుండా, అటు సైడ్ పందిరేసుకున్నాం ఆ పందిరి డ్యామేజ్ అవ్వకుండా చాలా కాన్సన్ట్రేట్గా నిదానంగా ఓపిక్గా చేయాల్సి వచ్చిందనమాట. అండ్ కాస్ట్ కూడా టేకు చెట్లు ట్రిమ్మింగ్కి ఒక్కొక్క చెట్టు 300 నుంచి 700 ఛార్జ్ చేస్తున్నారండి. ఒక 5-6 దగ్గర నేను ఎస్టిమేషన్ తీసుకుని ఫైనల్గా ఒకళ్ళని సెలెక్ట్ చేశాను. వాళ్ళు కూడా నాకు 100% అయితే సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కానీ ఏదో అంటారు చూడండి, గుడ్డి కంటే మెల్ల నయము అన్నట్టుగా డబ్బులు పోయినా కొంచెం నాకు చెట్లు ఖరాబ్ అవ్వకుండా చేసిచ్చగలిగారనమాట వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 6 days పట్టిందండి మనకు వరకు, ఎందుకంటే చెట్లు చాలా పెద్దవైపోయాయి. చెట్లని కట్ చేయాలి, మళ్ళీ కొమ్మలను తీసి బయటికి వేయాలి, ఇటు చెట్లు డ్యామేజ్ అవ్వద్దు, అలా చాలా అంటే చాలా టైం పట్టింది అండ్ చాలా వర్క్ కూడా అయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనము టేకు చెట్లని ట్రిమ్ చేయించుకోవడము ఓకే, కానీ టేకు చెట్లు నరకాలన్నా పెద్ద చెట్లు నరకాలన్నా ఖచ్చితంగా ఫారెస్ట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అండ్ ఈ టేకు చెట్లకైతే ఇంకా డిఫరెంట్ ఉందండి ప్రాసెస్. టేకు చెట్లను కట్ చేయించాలంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర లెటర్ పెడితే వాళ్ళు టైం తీసుకొని ఒక 1 month పడుతుంది మనకు ప్రాసెస్ అంతా కూడా. ఈచ్ మొక్కకి 500 ఏమో ఛార్జ్ చేస్తారంట, వచ్చి నెంబర్స్ వేసి వెళ్తారంట. మళ్ళీ అది పర్మిషన్ ఇచ్చినందుకు అంతా కలిపి ఒక 15,000-20,000 అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట తెలిసిన వాళ్ళు. బట్ నేను ఇంక అంత లోతుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మనము నెక్స్ట్ ఇయర్ మనము హౌస్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు యూజ్ అవుతాయి. లేకపోతే అప్పుడు అమ్మినా కూడా మళ్ళీ దాంతో ఫర్నిచర్ అయినా ఏమన్నా చేయించుకోవచ్చు, లేదా ఫర్నిచర్ రెడీగా ఉన్నదే ఇది ఇచ్చేసి ఫర్నిచర్ అయినా కొనే వెండర్స్ కూడా ఉన్నారంట.
అట్లా. సో, అప్పుడమైతే మనము ఆలోచించొచ్చులే అని ఇంక అంత డెప్త్‌లోకి అయితే వెళ్ళలేదు. ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అయితే తెలీదు. కానీ నేను మొక్కలు పెట్టించేటప్పుడే కనుక ట్రిమ్ చేసుంటేనండి, టేకు చెట్లైనా, వేరే చెట్లైనా కూడా మనకి ఇది చెట్లు ఖరాబవుతాయి, డ్యామేజ్ అవుతాయన్న బాధ అయితే తప్పేది. అండ్ బండలు పగలడం జరిగింది కొన్ని. ఇంకా నేను అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు పొలం ఇప్పుడు ఎలా ఉంది అనేది డీటెయిల్డ్‌గా షేర్ చేస్తా. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి 10 డేస్ బ్యాక్ వీడియో అండి. ఇంకా దీని తర్వాత వీడియోలో అసలు పొలంలో ఏమేం చేంజెస్ చేశామో, ఏమేం చేయించానో, నేను ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి, అసలు ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది కూడా చాలా నేర్చుకున్నానమాట. ఇప్పుడు మీకు కనిపించే ఈ చెట్లన్నీ కూడా ఇప్పుడు ఇలా లేవు. ఈ చెట్లన్నిటిని కూడా ట్రిమ్ చేయించాము, కట్ చేయించలేదు, ట్రిమ్ చేసామన్నమాట టేక్ చెట్లను అయితే కంప్లీట్గా. సో అలా జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పొలంలో జరిగిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఏవైతే మీరు ఆకుకూరల రింగ్స్ ఏవైతే చూస్తున్నారో అండి, ఆ రింగ్స్ కూడా ఇంకొక 5 కూడా ఎక్స్ట్రా తెప్పించానమాట. కింద వేసిన ఆకుకూరల కంటే కూడా దీంట్లో వేసి మనం ఇచ్చే ఎరువు వల్ల అయితే నాకు చాలా బాగా గ్రోత్ అనిపిస్తుంది. అందుకే నేను కంప్లీట్గా ఇంకొక 5 కూడా తెప్పించి వాటిని కూడా పెట్టుకున్నాను అనమాట. ఈసారి మంచి గుమ్మడికాయ అయితే ఓకే, కానీ లాస్ట్ టైం బూడిద గుమ్మడికాయ వేస్తే రాలేదండి. ఈసారి బూడిద గుమ్మడికాయవి కూడా తీసుకొచ్చానమాట నారు. బూడిద గుమ్మడికాయ కూడా ఇట్లా కిందనే పారుతుంది కాబట్టి దాన్ని సపరేట్గా ఒక ప్లేస్ వదిలేసాము. అండ్ మన చిలకడ దుంప కూడా ఈసారి ఒక పక్కకి వేసుకున్నాం అనమాట, లేకపోతే అది కూడా చాలా ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. చెప్పాను కదండి, మళ్ళీ ఈ పనులన్నీ చేయించడానికి మళ్ళీ ఒక 35,000 దాకా ఖర్చు వచ్చింది. అసలు ఎలా ఉందంటే పొలంలో ఏం చేసినా కూడా ఖర్చే, ఏం చేసినా డబ్బులే. ఇలా ముట్టుకుంటే అలా డబ్బులు ఖర్చు అనమాట. అందుకే ఇంకా నేను చేయించాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. కానీ నేను ఒకటే అనుకున్నానండి, స్లోగా ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది బ్యాలెన్స్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే మనం ఒక పని చేస్తే అది మళ్ళీ మనకి ఏ రకంగా కూడా బర్డెన్ అవ్వద్దు, ఫినాన్షియల్గా కానీ తర్వాత వర్క్ పరంగా కానీ. అప్పుడే మనకు దాని మీద ప్రేమ అనేది ఉంటుంది. వన్స్ మనకు దాని నుంచి ఏదన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు అయినా లేకపోతే ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేసినా మనకు దాని మీద ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక రకమైన అభిప్రాయం అయితే ఫామ్ అయిపోతుంది. ఇక్కడేనండి ఈ ప్లేస్ అంతా కూడా నీడొచ్చేస్తుంది అనమాట. టేక్ చెట్ల వల్ల కంప్లీట్గా నీడొస్తుంది. ఆ నీడ వల్ల ఏమవుతుందంటే బేసిక్గా అవి ప్లాంట్స్ సన్ నుంచే మనకి ఫుడ్ రెడీ చేసుకుంటాయి కదా, అది ఒకటి చెట్లు ఎదగట్లేదు ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే బేసిక్గా వచ్చే చిన్న చిన్న పేను బంక కానీ తర్వాత తెల్ల బంక పురుగు కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి మనకి మ్యాక్సిమం ఎండతోటే అవి రాలిపోతాయి అన్నమాట. అసలు ఆ ఎండే తగలకపోయేసరికి చిన్న చిన్న పురుగులు చిన్న చిన్నవి కూడా చెట్ల మీద ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ అటు సైడ్ వేసిన పెద్ద చెట్లకు కూడా ఎదుగుదల అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకనే ఇంకా కంప్లీట్గా డిసైడ్ అయిపోయాను అనమాట, ఈసారి బడ్జెట్లో ఇది పెట్టుకోవాలి అనేసి ఇంకా చేయించేశాను. ఆ అప్డేట్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే ఇంకా మన ఏమంటారు నాటు ధనియాలు వేసాం కదండి, ఇది కూడా సక్సెస్ అయింది. నాటు ధనియాలు కూడా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసినవి చాలా బాగున్నాయి. అండ్ ఈ కొత్తిమీర కూడా కొంచెం వేసినా కూడా చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి. ఈ 2 వరల్లో మనం వేసింది కూడా మట్టి కాదు. ఈ 2 వరల్లో మనం స్టార్టింగ్లో మన దగ్గర వాచ్మెన్ అంకుల్ ఉన్నప్పుడు వీటిలో మన పొలంలో వెళ్ళిన చెట్లు చేమలు ఆకులు అన్నీ వేసాం కదా, అదైతే ఇప్పుడు ఇలా ఎరువులాగా రెడీ అయిందండి. ఇంకా వాటిలోనే డైరెక్ట్గా మేము విత్తనాలు అయితే వేసేసామన్నమాట లాస్ట్ టైము. అండ్ ఇప్పుడు కూడా మన పొలంలో వచ్చిన కలుపు అంతటిని కూడా మేము కుప్పలుగా ఒక 3-4 చోట్ల అట్లా సపరేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. అదే వర్షానికి మగ్గి మురిగి మనకి ఇంకొక 3 to 4 monthsలో మళ్ళీ అది కూడా మనకి ఎరువులాగా రెడీ అయిపోతుంది. అండ్ చాలామంది కంటైనర్ వీడియో చూసి రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్ అని పెట్టాను కదా, అది చూసి కంటైనర్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. నాకు ఒకటి నా మెంటాలిటీ ఎలా అంటే, ఎవరితోటైనా డీల్ చేస్తే ఒక వస్తువు కానీ ఏదైనా చేయించుకుంటే 100% మనం వాళ్ళతో సాటిస్ఫై అయితేనే నేను ఇంకొకళ్ళని వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి. కంటైనర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, మనీ తక్కువగా ఉండి మనము తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవడానికి అని చెప్పడానికి నేను మీకు ఆ వీడియో షేర్ చేశాను తప్ప నేను అక్కడ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. అండ్ దట్టు మాకు కంటైనర్ చేసిన వాళ్ళని కూడా నేను మీకు సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాళ్ళతోటి.
నేను దిగాకే నాకు కొన్ని అంటే కంటైనర్ పరంగా కాదు, మనీ దగ్గర మన వర్క్ పరంగా కొన్ని. అందుకే మీరు మంచి కంటైనర్స్ చేసే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, కంటైనర్ ఇలా ఉంటుందని చెప్పడానికి చేశాను. ఐ హోప్ మీ అందరికీ నా పాయింట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో అదనమాట విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే కంటైనర్ కింద మనం ఏదైతే చుట్టూ కొంచెం ప్లేస్ వదిలామో కంటైనర్ డౌన్లో, అక్కడికి ఏమైనా పాములు వస్తాయా అలా కూడా అడిగారనమాట కొంతమంది. విషయం ఏంటంటే పాములు ఇంకా వేరే వేరే జీవులు ఉండే ప్లేస్కి మనం వచ్చి ఫార్మింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఏవి రావు అని చెప్పలేమండి. మన జాగ్రత్తల్లో మనం ఉండి మనుషులు కదులుతూ ఉంటుంటే అవి కూడా ఇప్పటివరకైతే మేము చూడలేదన్నమాట. మన పొలంలో నేను ఇంతవరకైతే పాములు చూడలేదు. అండ్ దట్టు గోవిందమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ వైజ్గానైతే ఉంటాయండి, మనం వచ్చిందే వాటి ప్లేస్కి కాబట్టి ఖచ్చితంగా పాములు ఉంటాయి ఇలాంటి ఏరియాస్లో. కానీ అది కంటైనర్ కిందకే వస్తాయి అలా ఏముండదు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే లోపలికి కంటైనర్ లోపలికి కూడా ఏం రావా అంటే, మీరు ఇల్లు కట్టినా అంతే, లేదంటే మీరు ఏం చేసినా కూడా పొలాలలో అంతే కదండి. అది బల్లులైనా కప్పలైనా ఏవైనా మనం మెష్ పెట్టుకొని మెష్ డోర్ పెట్టుకొని అలా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ నేను కంటైనర్ని జస్ట్ 2 to 3 years ఆర్ మోస్ట్లీ 2 years అనుకుంటున్నాం మేమైతే. దాని తర్వాత నాకు అక్కడ ఒక ఎకో ఫ్రెండ్లీ హౌస్ అలా బిల్డ్ చేసుకోవాలి, కేరళ స్టైల్ హౌస్ బిల్డ్ చేసుకోవాలని ఉంది కాబట్టి నేను ఈ 2 years కోసం పెట్టుకున్నాను అనమాట. తర్వాత దాన్ని నేను కంప్లీట్గా వాచ్మెన్ రూమ్కి షిఫ్ట్ చేయిస్తాను. అందుకే మీరు గమనిస్తే నేను వాచ్మెన్ రూమ్ అనేది ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. ఎందుకంటే గోవిందమ్మ వాళ్ళు కూడా మనకి దగ్గరలోనే ఉంటారు. వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వర్క్ చేసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు రూమ్ అనేది మ్యాండేటరీ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు కూడా ఈ కంటైనరు ఎప్పటికైనా వాచ్మెన్ రూమ్కి షిఫ్ట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మనం కన్స్ట్రక్షన్ ఇంకొక 1 yearలో స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ చేయగానే అటు షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నేను వాచ్మెన్ రూమ్ని కూడా పెట్టుకోలేదు. ఇంతకంటే ఎక్కువ హంగులు దిద్దాలి ఈ కంటైనర్ కని కూడా అనుకోవట్లేదు అనమాట. అండ్ ఇక్కడ గడ్డి కూడా కట్ చేయించానండి, అది కూడా ఒక అప్డేట్. గడ్డి కూడా పెట్టుకోవాలా వద్దా దాని కాస్ట్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్డేట్ చేస్తాను. ఇంకా పొలంలో ఉన్నంతసేపు ఆల్మోస్ట్ అన్ని పనులు చేయించానండి. ఆ రోజు నేను జస్ట్ ఒక 3 hours ఉన్నాను పొలంలో. అది కూడా నారు తీసుకొచ్చాను, అది పెట్టించాలన్న మెయిన్ కాన్సెప్ట్ తోటే వచ్చానమాట. ఇంకా గోవిందమ్మ వాళ్ళని ప్లాంట్స్ ట్రిమ్ చేసే వాళ్ళని చూసుకోమని, ఇటు అదేంటి గ్రాస్ కటింగ్ చేయించమని చెప్పి నేను ఇంకా వెళ్ళినంత వరకు కూరగాయలు హార్వెస్ట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళానని చెప్పాను కదండి. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా విల్లాలో ఉంటారనమాట. తన దగ్గర ఉన్న కొన్ని మందారం కొమ్మలు, నందివర్ధనం కొమ్మలు, అదేవిధంగా మనకి ఏమంటారు కొన్ని రకాల ప్లాంట్స్ ఏవైతే నాకు ఇష్టమో అవన్నీ ఇచ్చింది. కనకాంబరం నారని అవన్నీ ఇచ్చిందనమాట. ఇంకా వాటన్నిటిని కూడా తీసుకొచ్చి గోవిందమ్మకి ఇచ్చేసి ఎక్కడెక్కడ నాటు పెట్టాలో అవన్నీ కూడా చెప్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు మా బ్యాక్ సైడ్ చూస్తే కొద్ది ప్లేస్ వరకు కూడా ఎల్ షేప్లో హాఫ్ ద షేప్ వరకు కూడా గ్రాస్ కటింగ్ అయిపోయిందనమాట. ఇంకా అది వర్షం పడుతుంటే మళ్ళీ వస్తుంది. అండ్ గ్రాస్ని పెట్టుకోవడంతో పాటు మెయింటైన్ చేయడము, దాన్ని కట్ చేయించేటప్పుడు అయ్యే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. మనం గ్రాస్ కటర్ తెచ్చుకొని కట్ చేయించుకోవడం అన్నది ఇంకా బెటర్ పని. కాకపోతే ఏంటంటే మనకు అది కరెక్ట్గా తెలియాలి, లేదంటే మనకి అది కొంచెం బ్లేడు షార్ప్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు కూడా ఎక్కడన్నా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే బయట ఛార్జెస్, ఆ పెట్రోల్ డబ్బులు, ఆ మనిషి కూలీలు అవన్నీ చూసుకుంటే ఓన్గా ఒక పనిని మనం నేర్చుకొని చేసుకోవడమే బెటర్ అనిపిస్తుందండి. ఎందుకు ఇట్లా అంటున్నానంటే నేను చెప్తాను వాళ్ళు ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేశారన్నదంతా కూడా నేను రాసి పెట్టాను, మీకు అదంతా కూడా షేర్ చేస్తా. అంటే గ్రాస్ పెట్టుకుంటే ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అన్నది కూడా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. ఇంక ఈ 3-4 days నుంచి ఫుల్ వర్షాలు కదా, పొలం ఎలా ఉందో ఏంటో ఒకలాంటి కంగారు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకు సీసీ కెమెరా ఉంది కాబట్టి గంటకు ఒకసారి పిల్లల్ని చూసుకున్నట్టు ఆ కెమెరా ఆన్ చేసి చూసుకుంటూ ఉన్నాను. ఇంక అంతకుమించి ఇప్పుడైతే చేసేది ఏం లేదు. ఇంకా చాలా చాలా చేంజెస్, అప్డేట్స్ కూడా చేయించాను అనమాట పొలంలో. ఇంకా అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి.
ఇక్కడ వచ్చేసి ఇది మన లక్ష్మణ ఫలము. ఫస్ట్ టైం అయితే మన లక్ష్మణ ఫలంకి కూడా పూత కాపు కూడా స్టార్ట్ అయింది, పిందెలు పడ్డాయి. సో ఇంకా మొక్క ఎలా ఉంటుందో ఏంటో, ఆ పండు ఎప్పుడు వస్తుందో అని వెయిటింగ్ అనమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.